సో వీళ్ళదే మీకు జీరో డిపాజిట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో మీరు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి బయటికి రాగానే ఇది మంచి ఒక లాన్ ఏరియా అనమాట. మంచి టేబుల్స్ అన్ని వేసి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ మీకు కూర్చొని బాగా చిల్ అవ్వచ్చు, రిలాక్స్ కూడా అవ్వచ్చు. సో ఈ ప్లేస్ అయితే మీకు మొత్తం ఒక 5 బ్లాక్స్ అయితే ఉంటుంది. బ్లాక్ ఏ, బ్లాక్ బి, సి, డి, ఈ అలాగా. ఇక్కడ మీరు క్రికెట్ కానీ, ఫుట్బాల్ కానీ, వాలీబాల్ కానీ ఏదైనా ఆడుకోవచ్చు. సో చాలా బాగుంది. బెడ్ కూడా చాలా కంఫీగా, చాలా స్మూత్గా ఉంది బెడ్. సో మన వ్యూవర్స్కి ఒక స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంది. సో మనం అరేంజ్ చేసామన్నమాట. సో పీజీస్ ప్రతి ఒక్కరికి ఉన్న క్వశ్చన్ మార్క్ ఇదే, పీజీస్ ఎలా వెతకాలి, ఎలా చూసుకోవాలి, మంచి పీజీస్ ఎలా వెతకాలని చెప్పి. సో చాలా మంది పీజీస్ చూసుకొని వెళ్ళి చెక్ చేసిన తర్వాత కనబడుతుంది ఏంటంటే ఫొటోస్లో ఒకటి ఉంటుంది, బట్ రియాలిటీలో ఇంకోటి ఉంటుంది. సో ఈరోజు మీ అందరి కోసం అయితే ఒక మంచి పీజీ అయితే వెతుకునొచ్చు అనమాట. ఇది జస్ట్ జెంట్స్ లేడీస్ అనే పీజీ అయితే కాదు, కో లివింగ్ అపార్ట్మెంట్ లాగా. అండ్ ఇది జస్ట్ ఒక పీజీ అయితే మాత్రం కాదు, ఒక కంప్లీట్ కమ్యూనిటీ అనమాట, గేటెడ్ కమ్యూనిటీ. చాలా బాగుంటుంది. సో మనం ముందు ఒకసారి వీడియో చేసినాం 1 year బ్యాక్ పీజీస్ గురించి, ఎలా వెతకాలి పీజీస్ అని చెప్పి. సో దాని కంటిన్యూషన్ గా ఈ వీడియో అయితే ఉంటుంది. అండ్ మనం ఒక పీజీ అయితే ఈరోజు ఫైండ్ చేసాం బెంగళూరులోని వైట్ ఫీల్డ్ లో. ఇది యాక్చువల్ గా చెప్పాలంటే పీజీ అనేది చాలా చిన్న వర్డ్ దీనికి మనం అపార్ట్మెంట్ అనే పేరు కూడా ఇచ్చేయచ్చు డైరెక్ట్ గా, అంత పెద్దది అనమాట. ఇది మొత్తంగా ఒక 608 రూమ్స్ ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోండి ఎంత పెద్ద బిల్డింగ్ ఇది. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ ఖాదర్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ యు ఆర్ డూయింగ్ రియల్లీ గ్రేట్ అనమాట. సో ఈ రోజు అయితే మీకు ఒక అద్భుతమైన పీజీ అయితే చూపించబోతున్నా. కో లివింగ్ స్పేసెస్ బెంగళూరులో వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. చూస్తున్నారు కదా, ప్రాపర్ గేటెడ్ కమ్యూనిటీ అనమాట. మొత్తం అంతా క్లోజ్డ్ ఉంటుంది, ప్లస్ బ్యూటిఫుల్ సెక్యూరిటీ, చాలా టైట్ సెక్యూరిటీ అయితే ఉంటుంది బిల్డింగ్ కి. ప్రాపర్ ఒక అపార్ట్మెంట్ లాగే ఉంటుంది. జస్ట్ ఆ బిల్డింగ్ స్ట్రక్చర్ చూసుకోండి ఒకసారి, ఎంత పెద్దగా ఉందో బిల్డింగ్. సో ఇదైతే ఒక బ్లాక్ ఏ లాగా. అండ్ అదైతే ముందర ఉన్నది రిసెప్షన్. సో పీజీస్లో ఉండే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పార్కింగ్ అనమాట. సో ఈ పీజీలో మీకు ఈ కో లివింగ్ స్పేస్లో పీజీ వచ్చేస్తుంది నాకు. ఈ కో లివింగ్ స్పేస్లో మీకు పర్ఫెక్ట్ పార్కింగ్ అయితే ఉంది. 2 వీలర్ ప్లస్ 4 వీలర్ పార్కింగ్, ఏ మాత్రం తక్కువ అయితే లేదు. పార్కింగ్ చాలా మంచి పార్కింగ్ స్పేస్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడైతే రిసెప్షన్లోకి వెళ్ళి చూద్దాం రిసెప్షన్ ఎలా ఉందో. ఇదైతే రిసెప్షన్ అనమాట. అండ్ మంచి వెయిటింగ్ స్పేసెస్ కూడా ఉంటాయి, సోఫాస్ అన్ని. సో ఇదైతే లాకర్ లాగా అనమాట. కానీ ఇక్కడ మాక్సిమం అన్ని స్టోరేజ్కి అయితే వాటర్ జనాలు జస్ట్ లాండ్రీ కోసం వాడతారనమాట. లోపల నుంచి ఇట్లా బయటకు వచ్చేసి ఇక్కడ బట్టలు పెట్టేసి వెళ్ళిపోతే లాండ్రీ వాళ్ళు తీసుకెళ్ళి వాష్ చేసి మళ్ళీ ఇక్కడే పెట్టేస్తారు. సో వీళ్ళైతే మీకు జీరో డిపాజిట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో ఏంటి జీరో డిపాజిట్ ప్రాసెస్ ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియోలో ముందుకెళ్ళి. సో ఇక్కడ మీకు రూమ్స్ పక్కన పెట్టండి, ఇంకా మీరు మంచి మంచి ప్లేసెస్ కానీ గేమ్ కోర్ట్స్ ఇవన్నీ పక్కన పెడితే అద్భుతమైన వస్తువు నాకు అనిపించింది, అద్భుతమైన ప్లేస్ నాకు అనిపించింది ఏంటి అంటే ఇక్కడున్న కెఫెటేరియా అనమాట. మైండ్ పోతుంది అసలు చూస్తే ఒకసారి. సో మీకు ఒక 2-3 రూమ్స్ చూపించిన తర్వాత కెఫెటేరియాకి అయితే తీసుకెళ్తా. చాలా పెద్దగా ఉందన్నమాట. ఒక ఏమంటారు, ఒక మాల్లో ఉన్నంత రేంజ్లో అయితే ఉంది. సో అది కూడా మీకు చూపిస్తా ఇప్పుడు. ఫస్ట్ ఫస్ట్ రూమ్ అయితే చూపిస్తాం మీకు, మైండ్ పోతుంది, వచ్చేయండి. సో మీరు రాగానే ఇదైతే వాష్రూమ్ అనమాట. చూస్తున్నారు కదా వాష్రూమ్, ఇదైతే ఫస్ట్ వాష్రూమ్ విత్ బ్యూటిఫుల్ షవర్ అండ్ ఆల్. అండ్ ఇదైతే చూసుకుంటే మీ స్టోరేజ్ కంపార్ట్మెంట్స్, మీ ర్యాక్స్ అనమాట, బట్టలు స్టోర్ చేసుకోవడానికి. సో ఇది 2 షేరింగ్ రూమ్ ప్రాపర్లీ. సో మీరు చూస్తున్నట్టుగా రూమ్స్ అయితే చాలా బెటర్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి అనమాట. బెడ్స్ కూడా చాలా కంఫీగా ఉన్నాయి, బెడ్స్ చాలా బాగున్నాయి. మీకు బెడ్స్ అలాంగ్ విత్ ఒక ప్రాపర్ బెడ్షీట్తో వస్తున్నాయి. సో అదైతే గుడ్ ఆప్షన్. ఇది ఒక్కటే కాదు, ఇలాంటివి చాలా ప్రీమియం రూమ్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర, అన్నీ చూపిస్తాం మీకు. కానీ దానికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఒక బ్యూటిఫుల్ అండ్ మోడర్నైజ్డ్ కెఫెటేరియా అయితే చూపిస్తా. మైండ్ పోతుంది కెఫెటేరియా చూస్తే, మీకు అలా ఉంటుంది అనమాట. సో రండి కెఫెటేరియాకి అయితే వెళ్దాం ఫస్ట్. సో మీరు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి బయటికి రాగానే ఇది మంచి ఒక లాన్ ఏరియా అనమాట. మంచి టేబుల్స్ అన్నీ వేసి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ మీకు కూర్చొని బాగా చిల్ అవ్వచ్చు, రిలాక్స్ కూడా అవ్వచ్చు. ఇది ఒక లాన్ ఏరియా. అండ్ అది కనబడుతుంది కదా, అదంతా మీకు ఒక కెఫే అనమాట. మైండ్ పోతుంది కెఫే చూస్తే, అట్లుంటుంది. సో మనం కెఫేకి అయితే వెళ్దాం లోపలికి. ఇంకా చూస్తున్నారా ఎలా ఉంది కదా అసలు. సో ఈ కెఫే అయితే చూడండి ఒకసారి, చాలా మంచిగా ఉంటుంది. మంచి టేబుల్స్, మొత్తం అంతా మోడర్న్ ఫర్నిచర్తో చాలా బాగా అయితే డిజైన్ చేశారు కెఫెటేరియాని. మీరు ఇక్కడ కూర్చొని ప్రాపర్గా వర్క్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగా మంచి వర్క్ స్టేషన్ కూడా ఉంది మీకు ఇక్కడ అవైలబుల్లో. అండ్ ఇదైతే చూసుకోండి, డిజైన్ చూడండి ఒకసారి, లేఅవుట్ ఎలా ఉందో. మొత్తం అన్నీ రౌండ్గా టేబుల్స్ వేసి అటు సైడ్ నుంచి ఇటు సైడ్ మొత్తం ఒక ఎస్ షేప్లో ఉంది. అది ఎస్ఓ వయ్యో అర్థం కావట్లే, అలా ఉందన్నమాట. అసలు బ్యూటిఫుల్, అసలు ఇది మోడర్న్ ఫర్నిచర్ మొత్తం అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. అండ్ ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఇదైతే వీళ్ళ స్క్రీన్ అనమాట. ఇక్కడ ప్రొజెక్టర్తో స్క్రీన్ ఆన్ చేసి మీకు ఐపీఎల్ స్ట్రీమింగ్ ఉంటుంది, తర్వాత మూవీ నైట్స్ ఉంటాయి. ఇక్కడ ప్రాపర్ ఒక కమ్యూనిటీ సెటప్ అయితే ఉంటుంది. సో ఇదైతే చూసుకోండి, ఇది మీకు మొత్తం కెఫెటేరియా సెటప్ అనమాట. ఇక్కడ మీకు ఫుడ్స్ అన్నీ దొరుకుతాయి, ఫ్రీ అయితే కాదు, పెయిడ్, మీరు పే చేసి తీసుకోవాల్సిందే. ఇక్కడ వాటర్ అయితే ఫిల్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మీకు మెన్యూ ఉంటుంది, ఏ రోజు ఏ వెరైటీస్ ఉన్నాయని చెప్పి మెన్యూ అయితే ఉంటుంది.
సో మనం దీని గురించి ఎలాగో మాట్లాడుకుంటున్నాం కదా, ఫుడ్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఫుడ్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, ఏంటి, ఫుడ్కి ఎలా సపరేట్గా పే చేయాలా, లేకపోతే అందులోనే రెంట్లోనే ఇంక్లూడెడ్ ఉంటుందా, అది కూడా మనం మాట్లాడుకుందాం. ఇంకా ఇక్కడ మీకు ఫుడ్ గురించి మనం మాట్లాడుకుందాం ఒకసారి. సో ఇక్కడ రెంట్ గురించి కూడా చెప్తా, రూమ్స్ చూపించి మొత్తం తర్వాత రెంట్ గురించి చెప్తా. ఫస్ట్ ఫుడ్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇక్కడ మీకు ఫుడ్ అయితే మీ రెంట్లో ఇంక్లూడెడ్ ఉండదు, ఎక్స్క్లూడెడ్ అనమాట. అంటే మీకు రెంట్ సపరేట్, ఫుడ్ సపరేట్. మీకు ఫుడ్ కావాలంటే మీరు పే చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మీకు అట్ ద మూమెంట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ నైట్ డిన్నర్ అయితే సర్వ్ చేస్తారు. బట్ ఇక్కడైతే కుక్ అవ్వదు ఫుడ్. థర్డ్ పార్టీ ఉంది వీళ్ళకి ఒక మర్చెంట్ ఉన్నాడు, వెండర్. సో వాళ్ళ దగ్గర నుంచి మీరు ఆర్డర్ చేసుకోవాలి. ప్రీమియం వెండరే అనమాట. మంచి ఫుడ్ ఫెసిలిటీస్ అయితే ఉంటాయి వాళ్ళ దగ్గర. అక్కడ నుంచి మీరు ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకొని ఇక్కడ మీకు తెప్పించుకొని తినచ్చు. అది ఫుడ్ గురించి విషయం అయితే. అండ్ చిన్న కెఫే అయితే ఉంది. ఈ కెఫేలో అయితే మీరు జస్ట్ స్నాక్స్, జ్యూసెస్ ఇవన్నీ అయితే దొరుకుతాయి. అవి ఇక్కడే మీరు పే చేసి తీసుకొని తినేయచ్చు. బట్ కెఫే ఇంటీరియర్స్ మాత్రం అయితే చాలా మోడర్న్గా, చాలా స్పేషియస్గా అయితే ఉన్నాయి. చూసారు మీరు ఇంతకుముందే కెఫేని ఎలా ఉందని చెప్పి. డిజైన్ మాత్రం అల్టిమేట్ కెఫేది. సో కెఫే నుంచి బయటికి రాగానే ఇదైతే ఇంకో చాలా మంచి లాన్ ఏరియా అనమాట. చూస్తున్నారు కదా, ఇది కూడా ఒక చాలా బెటర్ లాన్ ఏరియా. ఇక్కడ మీకు చాలా యాక్టివిటీస్ అయితే రాబోతున్నాయి మీకు ఫ్యూచర్లో. అండ్ మీరు ఇక్కడ కూడా మంచి ఫ్రీ ఎయిర్లో కూర్చొని ఫుడ్ అయితే తినచ్చు. ఈవినింగ్ టైం స్నాక్స్ ఇవన్నీ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అదైతే చూస్తున్నారా, అది ఇంకో బ్లాక్ అనమాట. చూసుకోండి బిల్డింగ్స్, అసలు అద్భుతం అని చెప్పొచ్చు, అట్లా ఉన్నాయి బిల్డింగ్స్ అన్నీ. సో ఈ ప్లేస్ అయితే మీకు మొత్తం ఒక 5 బ్లాక్స్ అయితే ఉంటుంది. బ్లాక్ ఏ, బ్లాక్ బి, సి, డి, ఈ అలాగా. సో ఇప్పటికైతే 3 బ్లాక్స్ ఆపరేషన్లో ఉన్నాయి. మిగతా 2 బ్లాక్స్ అయితే కన్స్ట్రక్ట్ అవుతున్నాయి. అండ్ మొత్తం ప్లేస్ అయితే 2 ఎకర్స్లో స్ప్రెడ్ అయింది అనమాట. 2 ఎకర్స్ మామూలు విషయం అయితే కాదు. 2 ఎకరాల్లో మొత్తం ప్లేసెస్ స్ప్రెడ్ అయింది. సో మనమైతే నెక్స్ట్ చిన్న గేమింగ్ ఏరియా ఉంది అక్కడ. చిన్న గేమింగ్ కోర్ట్ అయితే ఉంది. క్రికెట్ కానీ ఫుట్బాల్ కానీ ఆడచ్చు అక్కడ, చాలా బాగుంటుంది. అక్కడికైతే వెళ్దాం రండి. సో ఇప్పుడైతే మనం చిన్న గేమింగ్ కోర్ట్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ మీరు క్రికెట్ కానీ ఫుట్బాల్ కానీ వాలీబాల్ కానీ ఏదైనా ఆడుకోవచ్చు. చాలా మంచి గేమింగ్ ప్లేస్ అనమాట. మంచిగా బాగా స్ప్రెడ్ అయ్యి ఉంది క్లీన్గా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, అదైతే ఇప్పుడు మీకు కన్స్ట్రక్షన్లో ఉన్న బ్లాక్. అండ్ ఇది కూడా కన్స్ట్రక్షన్లో ఉన్న బ్లాక్. సో మొత్తానికైతే ఇదొక బ్లాక్ వెనకాల చూస్తున్నారు కదా, అదొక బ్లాక్. అండ్ ఇక్కడ కెఫెటేరియా దగ్గర ఉన్న ఒక బ్లాక్, అండ్ దాని వెనకాల ఉన్న ఒక బ్లాక్ అయితే ఆపరేషన్ ఉంది ప్రజెంట్. అండ్ గేమింగ్ కూడా చూసారా ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. యాక్చువల్గా నాకు చిన్నప్పటి నుంచి ఇలాంటి గ్రాస్ చూస్తే పడుకోబుద్ధి వస్తుంది, కానీ ఇది ఆర్టిఫిషియల్ గ్రాస్. చాలా బాగుంది గేమింగ్ కోర్ట్ అయితే. ఇక్కడ మీకు వాటర్ గురించి ఒక చెప్తా. బెంగళూరులో ఆల్రెడీ మీకు వాటర్ ప్రాబ్లం గురించి తెలిసిందే కదా. సో ఇక్కడ మీకు వాటర్ ఫెసిలిటీ ఎలా ఉందని చెప్తా. సో వాటర్కి అయితే మీకు ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. 24/7 మీకు వాటర్ అవైలబిలిటీ అయితే ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ మీకు బెంగళూరులో వాటర్ గురించి తెలిసిందే, చాలా రఫ్ వాటర్ అనమాట. స్నానం చేసిన బొచ్చుడిపోద్ది తలపై నుంచి, అట్లా ఉంటుంది. సో అలాంటి వాటర్ని వీళ్ళు ఆ హార్డ్ వాటర్ని చాలా సాఫ్ట్గా వీటిని ప్యూరిఫై చేసి దాని తర్వాత మీకు మొత్తం బిల్డింగ్స్కి, బ్లాక్స్కి రిలీజ్ చేస్తున్నారు. సో వీళ్ళు ఈవెన్ మీరు స్నానం చేసే వాటర్ కానీ యూజ్ చేసే వాటర్ కానీ చాలా సాఫ్ట్గా అండ్ చాలా ప్యూరిఫైగా చేసి అయితే వదులుతున్నారనమాట. అది మీ విషయము. అండ్ మీరు యూజ్ చేసే వాటర్ ఎంత క్లీన్గా ఉన్నప్పుడు డ్రింకింగ్ వాటర్ ఎలా ఉంటుంది అనేది మీ ఊరికి వదిలేస్తాను. సో ఇది మీకు ఎక్కడుందిరా అంటే వైట్ ఫీల్డ్ తెలుసు కదా, వైట్ ఫీల్డ్లోనే ఐటీపీఎల్ తెలుసు. ఐటీపీఎల్ చాలా ఫేమస్ టెక్ పార్క్ అనమాట. దానికి దగ్గరలోనే పక్కన ఐటీపీఎల్ బ్యాక్ గేట్ పక్కనే ఉంది ఇది మీకు సందులో. సో మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట. చాలా కంపెనీస్ని మీరు దగ్గర నుంచి యాక్సెస్ చేయొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫీనిక్స్ మార్కెట్ సిటీ మాల్ అయితే మీకు జస్ట్ ఒక 4-5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. మీ పక్క చుట్టుపక్కలే చాలా మాల్స్, చాలా హాస్పిటల్స్, చాలా సూపర్ మార్కెట్స్ చాలా ఉంటాయి. సో ప్రైమ్ ఏరియా అనమాట. మంచి యాక్సెసిబుల్ ఏరియా ఇదైతే డెడికేటెడ్ స్మోకింగ్ జోన్. సో అది కూడా మీకు అవైలబుల్ ఉంది. మీరు ఇష్టం వచ్చినట్టు తోగాలంటే మీరు ఇక్కడికి వచ్చేయచ్చు. ఇదైతే మీకు ప్యాంట్రీ అనమాట. ప్రతి ఫ్లోర్లో ఒక ప్యాంట్రీ రూమ్ అయితే ఉంటుంది, ఇంక్లూడింగ్ విత్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్. అండ్ అదైతే మీకు ఐరన్ అనమాట. ఐరన్ బట్టలన్నీ అక్కడ మీరు అరేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం నెక్స్ట్ రూమ్ అయితే చూద్దాం. మీరు లోపలికి రాగానే ఫస్ట్ ఒక వాష్రూమ్ అయితే ఉంటుంది. వాష్రూమ్ అన్నీ సేమ్ అన్ని రూమ్స్కి. అండ్ ఇదైతే మీకు స్టోరేజ్ కంపార్ట్మెంట్స్. ఇక్కడ మీ బట్టలన్నీ స్టోర్ చేసుకోవచ్చు. ఇవి కూడా బాగున్నాయి, మంచి క్వాలిటీతో చేశారు అన్నీ. అండ్ ఇదైతే మీ బెడ్ అనమాట, చూసుకోవచ్చు. యాక్చువల్గా 2 బెడ్స్ జాయింట్ చేశారు. సో చాలా బాగుంది. బెడ్ కూడా చాలా కంఫీగా, చాలా స్మూత్గా ఉంది బెడ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పాలంటే ప్రతి పీజీస్లో మీకు ఇలాంటి బెడ్షీట్ అయితే ఇవ్వరు. ఇదైతే మీకు ఇక్కడైతే మీకు బెడ్షీట్ పక్కన పెడితే కంఫర్టరే ఇస్తున్నారు. సో ప్రీమియం థింగ్ మళ్ళీ అక్కడ మీకు. అండ్ ఇవైతే మీకు 2 వర్క్ స్టేషన్స్, 2 టేబుల్స్ ఇస్తారు డెస్క్ లాగా. సో అక్కడ మీకు ఒక టేబుల్ ఉంది అండ్ ఇక్కడ మీకు ఒక టేబుల్ ఉంది. సో 2 టేబుల్స్. రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇదైతే మీరు చూసింది ఇదైతే నాన్ ఏసీ రూమ్ అనమాట. ఏసీ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇదైతే యాక్చువల్గా హోటల్ సెటప్ ఉన్న రూమ్ అనమాట.
ఇక్కడ మీకు వాష్రూమ్ కొంచెం డిఫరెంట్గా ఉంది. మీకు ముందు చూపించిన రూమ్స్లో కొంచెం టైట్గా ఉండేదన్నమాట. ఇక్కడ కొంచెం స్పేషియస్గా ఉంది. మంచి మిర్రర్ కూడా ఉందన్నమాట వాష్రూమ్లో, చూసుకోవచ్చు. బెటర్ మిర్రర్ అనమాట ఇది యాక్చువల్గా. అండ్ ఇదైతే మీకు షవర్ ఏరియా, షవర్ కూడా అవైలబుల్ ఉంది, చూసుకున్నారు కదా. మంచిగా ఉంది, వాష్రూమ్ అయితే బాగుంది. అండ్ మీకు బెడ్ అయితే చూపిస్తా. అండ్ మీకు బెడ్రూమ్లో ఒక పెద్ద మిర్రర్ అయితే ఉంది. అండ్ ఒక స్మార్ట్ టీవీ ఉంది. అండ్ మీకు చిన్న కిచెన్ అప్లయన్సెస్ అయితే ఉన్నాయి టీ చేసుకునే దానికి. అండ్ బెడ్ చూసుకోండి, భయంకరంగా ఉంది కదా బెడ్, అసలు సూపర్గా ఉంది. అండ్ ఒక వర్క్ స్టేషన్ ఉంది. అండ్ ఇదైతే యాక్చువల్గా చెప్పాలంటే ఏసీ రూమ్ అనమాట. ఏసీ రూమ్ ఇది కనబడుతుంది కదా, ఇది ఏసీ రూమ్. అండ్ ఇక్కడ కూడా మీకు ఒక చిన్న కంపార్ట్మెంట్ ఉంది, స్టోరేజ్ ఏరియా చిన్నది ఉంది, పెద్దదైతే లేదు. యాక్చువల్గా చెప్పాలంటే మీకు ఇందాక చూసిన రూమ్స్ ఉన్నాయి కదా, వాటిలో మీకు స్టోరేజ్ ఏరియా అనేది కంపార్ట్మెంట్స్ అనేది 4 వచ్చాయి. బట్ ఈ రూమ్లో 2 ఉన్నాయి. ఇది యాక్చువల్గా చెప్పాలంటే హోటల్ ఫెసిలిటీస్ ఉన్న రూమ్ అనమాట. లైక్ నార్మల్గా మీరు హోటల్స్కి వెళ్ళి బుక్ చేసుకుంటారు కదా, అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయో ఈ రూమ్లో అలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి మీకు. నైస్, యాక్చువల్గా బాగుంది. ఇక్కడ మీకు ఒక బాల్కనీ కూడా ఉంది. సో బాల్కనీ జస్ట్ ఇలా ఓపెన్ చేయగానే మీకు నెక్స్ట్ బ్లాక్ అయితే కనబడుతుంది, చూద్దాం రండి. సో బాల్కనీలో చూసుకుంటే ఇదైతే మీకు అక్కడ పైన కనబడుతుంది కదా, కన్నడ రాసి ఎల్లో కోలివింగ్ అని, ఇదైతే ఇంకో బ్లాక్. అండ్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా కెఫెటేరియా పక్కన చిన్న లాన్ ఏరియా, ఇది కూడా మీకు కనబడుతుంది క్లియర్గా ఇక్కడ నుంచి. బాల్కనీ చాలా బాగుంది, బాల్కనీ నుంచి వ్యూ అయితే నైస్ వ్యూ. సో రూమ్స్ అన్ని చూసారు కదా, ఇవైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూమ్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో అది మీకు రూమ్స్ గురించి. ఇంకా రెంట్స్ గురించి మాట్లాడుకుంటే రెంట్ మీకు ఇక్కడ స్టార్టింగ్ పర్ బెడ్కి, మీరు ఫస్ట్ వీడియో చూసారు కదా, ఫస్ట్లో ఉన్న రూమ్ని ట్విన్ బెడ్స్ ఉంటాయి. సో అలా మీరు బెడ్ వైజ్గా తీసుకోవాలి అనుకుంటే మంత్ మీకు 13,000 ప్లస్ ట్యాక్సెస్ ఉంటుంది సింగిల్ బెడ్కి. వీళ్ళ దగ్గర మినిమం ప్రైస్ తీసుకుంటే 13,000 స్టార్ట్ అవుతుంది. అండ్ మాక్సిమం తీసుకుంటే 35,000 వరకు ఉన్నాయి పర్ మంత్, ప్లస్ ట్యాక్సెస్ ఉంటాయి. అండ్ డిపాజిట్ ఏంట్రా ఇంకా విషయం అంటే, మీకు డిపాజిట్ కావాలంటే 1 మంత్ చేసుకోవచ్చు. వద్దు అనుకుంటే మీకు ఇకారో అని చెప్పి ఒక వెండర్ ఉన్నారు వీళ్ళకి, వాళ్ళతో మీరు వీళ్ళు టైఅప్ అయ్యారనమాట. సో దాంట్లో మీరు రిజిస్టర్ చేసుకుంటే 0 డిపాజిట్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. 0 డిపాజిట్తో మీరు ఇక్కడ స్టే చేయొచ్చు. డిపాజిట్ ఏం కట్టాల్సిన అవసరమే లేదనమాట. జస్ట్ వాళ్ళ బాండ్ కొంచెం 200-300 ఛార్జెస్ ఉంటాయి, అవి పే చేసేస్తే సెట్ అయిపోతుంది. 0 డిపాజిట్తో మీరు ఇక్కడ హ్యాపీగా స్టే చేయొచ్చు. నన్ను అడిగితే నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. కొత్త బిల్డింగ్, చాలా మంచి బిల్డింగ్, మంచి ప్రిమైసెస్లో ఉంది, మంచి ప్రైమ్ ఏరియాలో ఉంది, చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ప్రతి ఫ్లోర్లో మీకు ఒక ప్యాంట్రీ ఉంది. మీరు ఫుడ్ బయట తెప్పించుకోకూడదు అనుకుంటే సెల్ఫ్ కుకింగ్ కూడా చేసుకోవచ్చు ప్యాంట్రీస్లో, చాలా బాగున్నాయి. అండ్ ఫుడ్ గురించి మీకు ఆల్రెడీ చెప్పేసా, థర్డ్ పార్టీ వెండర్ ఉన్నాడని చెప్పి, దాంట్లో మీరు పే చేసి తీసుకోవాల్సింది ఫుడ్ గురించి. ఇంకా సో జిమ్ ఏరియా అయితే చూద్దాం రండి. ఇంకా చూస్తున్నారు కదా, ఇదంతా జిమ్ ఏరియా. యాక్చువల్గా వీళ్ళు చెప్పింది ఏంటంటే, నాకు ఈ జిమ్ ఏరియాని ఇంకా ఎక్స్పాండ్ చేస్తున్నాం అన్నారు. సో ఇది ఇంకా పెరగచ్చు, ఈ చిన్న క్యాబిన్ నుంచి ఇంకా బయటికి వెళ్ళొచ్చు, ఇది మొత్తం పెరగచ్చు అనమాట జిమ్ ఏరియా సైజ్ అంతా. జిమ్ ఏరియా బాగానే ఉంది కదా. సో ఇదంతా పార్కింగ్ ఏరియా చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్ పార్కింగ్ అనమాట. ఇటు సైడ్ అంతా 2 వీలర్ పార్కింగ్ అండ్ ఇటు సైడ్ అంతా 4 వీలర్ పార్కింగ్. ఇది ఒక్కటే కాదు, అటు సైడ్ కూడా మీకు లాస్ట్ నుంచి ఆ ఏరియా అట్లా వెళ్తే మొత్తం అంతా పార్కింగ్ ఏరియానే అనమాట. సో పార్కింగ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది చెప్పాలంటే. అసలు మీకు అనిపించదు అనమాట, ఇది ఒక అంటే కోలివింగ్ స్పేస్ లాగా అనిపించదు, ప్రాపర్ ఒక అపార్ట్మెంట్ సెటప్ లాగా అయితే అనిపిస్తుంది. ఇదైతే గేమింగ్ ఏరియా చూసుకోవచ్చు. ఇక్కడ మీకు టేబుల్ టెన్నిస్ ఉంది, అండ్ అక్కడ క్యారమ్స్ ఉన్నాయి, అండ్ అక్కడ మీకు డిఫరెంట్ గేమ్స్ అయితే ఉన్నాయన్నమాట. మంచి గేమింగ్ ఏరియా ఇది యాక్చువల్గా చెప్పాలంటే. ఇక్కడ మీకు యాక్చువల్గా వీళ్ళు కాంటెస్ట్ జరుగుతూ ఉంటుంది అనమాట కమ్యూనిటీలో. వీళ్ళు గేమింగ్ ఏరియాలో కాంటెస్ట్ అయితే జరుగుతూ ఉంటాయి. చాలా బాగుంది కదా, మొత్తం అంతా మోడర్న్ ఫర్నిచర్. మీరు ఎక్కడ చూసుకున్నా కూడా అది నాకు బెస్ట్ పార్ట్ అనిపించింది. అండ్ అక్కడ చూసుకుంటే మీకు స్నూకర్ అయితే ఉంది కదా. యాక్చువల్గా పైన మీకు 2 లైట్స్ అయితే ఉన్నాయి. ఇవి మీకు పైన ఉన్న ఈ లైట్స్ అన్నీ ఆపేస్తే ఆ 2 లైట్స్లో మీకు చాలా బాగుంటుంది. ఒకసారి ఆ లైట్స్ అన్నీ ఆపే, జస్ట్ ఈ 2 లైట్స్ పెట్టు. చూస్తున్నారు కదా, జస్ట్ ఆ 2 లైట్స్లో ఆడితే ఆ కిక్కే వేరు. కొంచెం వామ్ టెంపరేచర్లా ఉంటుంది చూడడానికి, అంతా చాలా బాగుంటుంది ఆడడానికి. సో ఎలా అనిపించింది మీకు ఎల్లో కోలివింగ్ స్పేసెస్? చాలా బాగున్నాయి కదా. సో మన వ్యూవర్స్కి ఒక స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంది. సో మనం అరేంజ్ చేసామన్నమాట. సో కింద కనిపిస్తున్న కూపన్ కోడ్ మీరు వాడితే KDY 2024. సో మీకు ఆన్లైన్లో బుకింగ్ ఫెసిలిటీ అయితే లేదు, డైరెక్ట్గా మీరు ప్రాపర్టీకి విజిట్ అవ్వండి. విజిట్ అయ్యి ఈ కూపన్ కోడ్ అనేది ఇక్కడ చెప్పండి, KDY 2024. ఈ కూపన్ కోడ్ చెప్తే మీకు ఫస్ట్ మంత్ రెంట్లో 1000 రూపీస్ అనేది మీకు డిస్కౌంట్ ఉంటుంది. దాని తర్వాత మీరు ఇక్కడ స్టే చేసిన తర్వాత మీరు ఎవరికైనా రిఫర్ చేస్తే మళ్ళీ మీకు ఒక 1000 రూపీస్ ఇన్సెంటివ్ ఉంటుంది. సో ఆ ప్రోగ్రామ్ అయితే రన్ అవుతూ ఉంటుంది. సో మన వ్యూవర్స్ కోసం స్పెషల్గా అయితే తీసుకురావడం జరిగిందనమాట. సో దీన్ని అయితే యూస్ చేసుకోండి. మీకు తెలుసు రెంట్స్ కొంచెం హయ్యర్ రేట్ ఉన్నాయి, బట్ వీళ్ళు ఇస్తున్న ఫీచర్స్కి ఫెసిలిటీస్కి ఆ రెంట్ జస్టిసే అనమాట. సో ఖచ్చితంగా వచ్చి ట్రై చేయండి.
మీకు నచ్చుద్దని అనుకుంటున్నా. ఎల్లో లివింగ్ కో స్పేసెస్ అంతా చాలా బాగున్నాయి, మీకు చాలా నచ్చుద్దని అనుకుంటున్నా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్. విల్ మీట్ బ్యాక్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, bye bye, take care, love you all.